హలో అండి, పేపర్ ట్రేడింగ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక లైవ్ ట్రేడ్ని అయితే డెమోలో ఎగ్జిక్యూట్ అయితే చేయబోతున్నాం. ఎలా చేయాలి ఏంటి, ఇక్కడ ఈ వీడియోలో నేను మాట్లాడబోయే స్ట్రాటజీ టెక్నిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోకి ముందు వీడియోలో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. చాలా వీడియోస్లో కూడా ఈ స్ట్రాటజీస్కి సంబంధించి మనం డిస్కషన్ అయితే చేయడం జరిగింది. చాలా వాయిస్ చార్ట్స్లో కూడా మనం ఇలాంటివి ఈ స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ అయితే చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక డెమో ట్రేడ్ని మీకు లైవ్లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు బజాజ్ ఆటోలో మీరు ఒక ట్రేడ్ని నేను ఎలా ఒక ట్రేడ్ని ప్లేస్ చేస్తాను, ఎలా ఇంట్రాడేలో ఒక స్టాక్లో ట్రేడింగ్ని ఎలా అబ్జర్వ్ చేస్తాను అనే దాని మీద ఈ వీడియో అయితే కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే బజాజ్ ఆటో అనేది అప్ ట్రెండ్లో ఉన్నింది. అప్ ట్రెండ్ అనేది ఇక్కడ బ్రేక్ అయిందనమాట. సో ఇక్కడ మనకు కీ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇదంతా కూడా మీకు ప్రైస్ యాక్షన్లో బేసిక్సే అండి. సో మీకు స్క్రీన్ పైన మీరు ఏ చార్ట్ని అయితే చూస్తున్నారో ఇది బేసిక్ చార్టే. మీకు ఇక ఒకసారి మీరు స్క్రీన్ని కనుక హైయర్ రెజల్యూషన్లో మీరు కనుక చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది కీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ డ్రా చేశాను ఏంటి. సో ఇది బేసిక్ మినిమం అనమాట. సో మార్కెట్లో ఉన్న వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు ఏవైతే చూపిస్తున్నానో ఇవి డ్రా చేయగలరు అనమాట. ఓకేనా. సో ఎంత మినిమం అంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చిన 2 days 3 days ఉన్న వాళ్ళు కూడా ఈ లెవెల్స్ని డ్రా చేయగలరు. అంత బేసిక్ లెవెల్స్ ఇవి. ఓకేనా. సో ఇక్కడ నేను ఎటువంటి అడ్వాన్స్డ్ లెవెల్స్ నేను వాడట్లేదు. చాలా సింపుల్గా నేను ఈ ట్రేడ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో మొత్తం వీడియో బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కేవలం బేసిక్స్తోనే ఒక ట్రేడ్ని తీసుకోవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో ఇది ఇంట్రాడే స్టాక్స్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఇక్కడ స్టాక్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏవైతే హై వాలటైలిటీ ఉంటాయి, స్టాక్స్ ఏవైతే హైగా వాలటైల్గా మూవ్ అవుతుంటాయి ఆ స్టాక్స్ ఒక 10-20 స్టాక్స్ ఒక లిస్ట్ చేసుకోండి. సో అలా లిస్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ లిస్ట్ అనమాట. సో ఈ లిస్ట్లోనే స్టాక్స్లోనే ట్రేడ్ చేయండి. సో ఇలా నేను బజాజ్ ఆటో నా స్టాక్స్లో ఒక లిస్ట్. సో నేను ఎప్పుడు బజాజ్ ఆటోని ప్రతిరోజు చూస్తాను. సో దాంట్లో ఏ రోజు ట్రేడ్ వస్తుందో ఆ రోజు నేను ట్రేడ్ తీసుకుంటాను అనమాట. సో నేను బజాజ్ ఆటోలో ఈరోజు చూస్తున్నప్పుడు నేను అనుకున్న లెవెల్కి బజాజ్ ఆటో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ దీంట్లో ఒక ట్రేడ్ని అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయం మీకు క్లియర్గా నేను వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ లెవెల్స్ అన్నీ కూడా ముందుగానే అంటే ఈరోజు ట్రేడింగ్ ఓపెన్ అయింది కదా అని ఈరోజు డ్రా చేయలేదండి. ఇవి నేను గత నెల రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఈ లెవెల్స్ని. సో ముందు నుంచి చార్ట్లో డ్రా చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది మన లెవెల్కి వచ్చినప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇది బిగినర్స్కి చెప్తున్నాను నేను ఇది. ఓకేనా. సో రైట్, అన్ని బేసిక్స్ ఏమి ఇక్కడ ఎటువంటి టాపిక్స్ బేసిక్ లెవెల్తో కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడ్ని ఎలా చేయాలనేది ఇక్కడ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా. రైట్. ఓకే. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో నుంచి మనం చార్ట్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దాని యొక్క వాల్యూ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి, వాల్యూ జోన్స్ ఎక్కడ ఉన్నాయి ఆ స్టాక్లో అన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది అనమాట. సో అందుకోసం 1 hour టైం ఫ్రేమ్తో మొదలు పెడుతున్నాను అనమాట వీడియోని. ఓకేనా. సో 1 hour టైం ఫ్రేమ్లో మనకు చూసినట్లయితే 3740 3730 అనే ఈ జోన్ అనేది హైలీ వాల్యుబుల్ జోన్ కింద మనము చెప్పుకోవచ్చు అనమాట ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్స్లో. ఓకేనా. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న దాని ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ ప్రైస్ ఈ రేంజ్లో ఉన్నప్పుడైతే మనకు 3585 3575 ఈ జోన్ వాల్యూ జోన్ కింద మనం చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ప్రస్తుతానికి వాల్యూ జోన్ అనేది 3740 అనేది వాల్యూ జోన్ అనమాట. ఓకేనా. హైయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. సో ఇది ఏ ట్రెండ్లో ఉందనే విషయం మీకు అర్థమవుతుంటుంది. ఇది డౌన్ ట్రెండ్. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మూవింగ్ యావరేజెస్ని యూస్ చేయండి. 50 మూవింగ్ యావరేజ్ యూస్ చేయండి. సో మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో, అవి 50 మూవింగ్ యావరేజ్ అనమాట. సో ఇక్కడ మూవింగ్ యావరేజెస్ యొక్క నెంబర్స్ అనేటివి మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వీటినే వాడచ్చు మీరు. సో లేదు మీరు సింపుల్గా మీకు ఒకే మూవింగ్ యావరేజ్ కావాలనుకుంటే 50 మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ 50 మూవింగ్ యావరేజ్ని యూస్ చేయండి. సో ఈ కింద బాటమ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. నేను మూవింగ్ యావరేజ్ రిబ్బన్స్ని వాడుతుంటాను. సో మీరు ఏదైనా వాడండి. సో మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజ్ బిలో ప్రైస్ ఉంటే మనకు డౌన్ ట్రెండ్, 50 మూవింగ్ యావరేజ్ ప్రైస్ అబోవ్ ఉంటే మనకు అది అప్ ట్రెండ్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో లేదు మీకు ప్రైస్ యాక్షన్ మీకు ఐడియా ఉన్నట్లయితే లోస్ అండ్ హైస్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది డౌన్ ట్రెండ్లో ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. సో డౌన్ ట్రెండ్లో మనకు రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి ఎలా చెప్పగలం. సో ఇక్కడ మనకు రిజెక్షన్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఆ రిజెక్షన్ ఏరియాలో మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ మనకు రిజెక్షన్, ఇక్కడ మనకు రిజెక్షన్. ప్రజెంట్ అదే ప్రైస్ దగ్గర ఉందన్నమాట.
సో ఇక్కడ నుంచి టాప్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు లేదా బాటమ్ సైడ్ ఫాల్ అవ్వచ్చు, మనం చెప్పలేం. ఓకేనా. సో కాకపోతే ఇక్కడ వాల్యూ జోన్. సో ఇక్కడ నుంచి నా వ్యూ ఏంటంటే ఇది డౌన్ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్లో రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది ఫాల్ అవ్వడానికే పాసిబిలిటీ అనమాట. ఓకేనా. సో కాబట్టి 3740 జోన్ నుంచి ఫాల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక బేరిష్ ట్రేడ్ని బిల్డ్ చేద్దామనే ఆలోచనకు వచ్చాను. సింపుల్, ఇదంతా బేసిక్కే అండి, చాలా బేసిక్ లెవెల్తోనే చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి కూడా మీరు అక్కడ డైరెక్ట్గా కామెంట్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడే ఫెసిలిటీ కూడా ఉంది. మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి, పైన పిన్ చేసి ఉంటాను, అక్కడ పిన్ మెసేజెస్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు తీసుకున్నా కూడా మీరు నాకు టెలిగ్రామ్ ద్వారా కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు మనం ట్రేడ్లోకి వెళ్దాం. సో ట్రేడ్ని ఎలా ప్లేస్ చేయాలి, అసలు ఈ లెవెల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఈ లెవెల్ని హైయర్ టైం ఫ్రేమ్లో వన్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత 3740, 3730 అనే ఈ జోన్. సో మీకు ఇక్కడ లైన్స్ డ్రా చేసిన తర్వాత ఆ లైన్స్కి ఒక నెంబర్ అసైన్ అవుతుంది. ఆ నెంబర్స్ని మైండ్లో పెట్టుకొని ఆ నెంబర్స్ని లోవర్ టైం ఫ్రేమ్లోకి తీసుకొని వచ్చి లోవర్ టైం ఫ్రేమ్లో కూడా అదే నెంబర్స్ని చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఒక నెంబర్స్, ఇక్కడ ఒక నెంబర్స్ అని లేకుండా, సో మీరు ఇదే టైం ఫ్రేమ్ని డౌన్ చేసినా ప్రాబ్లం లేదు ఫ్రెష్ చార్ట్ని ఫ్రెష్గా ఇంకొక చార్ట్ని తీసుకొని అక్కడ మీరు ఆ లెవెల్స్ని డ్రా చేసుకున్న ప్రాబ్లం లేదు. నేనైతే జనరల్గా ఎలా చేస్తానంటే 1 అవర్ టైం ఫ్రేమ్ ఒక చార్ట్లో చూస్తాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంకొక చార్ట్లో చూస్తుంటాను. ఎందుకంటే ఈ లెవెల్స్ని డౌన్ చేసినట్లయితే మనకు ఈ పైన కింద డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి, సో ఫ్రెష్గా ఒక ఎంటీ చార్ట్ని తీసుకొని నేను ఆ లెవెల్స్ని ఇక్కడ నేను డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటాను అనమాట. ఓకేనా. సో రైట్. సో ఒకసారి నేను మళ్ళీ మీకు క్లీన్ చేసి ఆ లెవెల్స్ని ఎలా డ్రా చేసుకునే ప్రయత్నం చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ ఎంత ఉంది, 3740 కదా, సింపుల్ 3740. ఓకే. సో ఇక్కడ మనకి ఏ లెవెల్ ఉంది, 3730. సో ఇక్కడ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో వాల్యూ జోన్ని లోవర్ టైం ఫ్రేమ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. రైట్. ఓకే. సో ఇక్కడ బజాజ్ ఆటో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు జనరల్ క్యాండిస్టిక్స్ని అయినా తీసుకోండి, లేకపోతే హైకనాషన్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ప్రైజ్ని మీరు అర్థం చేసుకోగలిగే ఏదైనా ఒక చార్ట్ని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ హైకనాషి చార్ట్ని అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు సో ప్రైజ్ అనేది కీ రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చింది. సో ఇక్కడ మనం షార్ట్ చేయాలి, బట్ ఇక్కడ మీరు ట్రెండ్ని చూసారా, ఇది అప్ ట్రెండ్. ఓకే. సో ఇది మనకు డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే. సో ఇక్కడ మీరు హైయర్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ అయితే ఉందో ఆ ట్రెండ్తో అయితే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో నేను హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్న డౌన్ ట్రెండ్ కారణంగా నాకు ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ చూపిస్తున్నా సరే నేను డౌన్ ట్రెండ్తోనే వెళ్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 అవర్ అనేది నా యొక్క స్ట్రాటజిక్ టైం ఫ్రేమ్, అలాగే హైయర్ టైం ఫ్రేమ్. ఓకేనా. సో 15 మినిట్స్ అనేది నా యొక్క లోవర్ టైం ఫ్రేమ్, అలాగే నా యొక్క ట్రేడింగ్ టైం ఫ్రేమ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో నాకు 3 మినిట్స్ అనేది కూడా నాకు లోవర్ టైం ఫ్రేమ్ కింద నాకు వర్క్ అవుతున్నప్పటికీ కూడా నేను 15 మినిట్సే లోవర్ టైం ఫ్రేమ్ కింద నేను కన్సిడర్ చేస్తుంటాను. కొన్నిసార్లు 5 మినిట్స్ 3 మినిట్స్ కూడా నా లోవర్ టైం ఫ్రేమ్ కింద నేను యాక్సెప్ట్ చేస్తుంటాను. సో జనరల్గా ఒక ట్రేడర్కి ఇంట్రాడేలో స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్న ఒక ట్రేడర్కి, లేకపోతే ఏదైనా కావనివ్వండి, ఇంట్రాడే చేస్తున్నారంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది మోస్ట్లీ ఉంటుందన్నమాట. సో మీరు స్వింగ్ చేస్తున్న మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ వాడుతుంటారు, బట్ ఇంట్రాడేలో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో నాకు పర్సనల్లీ అభిప్రాయం అది. సో నేను ఇంట్రాడేలో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అయితే చేస్తుంటాను. సో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మనకంటూ ఒక ట్రేడింగ్ టైం ఫ్రేమ్ ఉంటుంది. సో ఇక్కడ నా ట్రేడింగ్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్. సో మనకంటూ ఉన్న ట్రేడింగ్ టైం ఫ్రేమ్కి ఒక హైయర్ టైం ఫ్రేము, ఒక లోవర్ టైం ఫ్రేము ఉంటాయన్నమాట. సో నా టైం ఫ్రేమ్ 15 మినిట్స్ కాబట్టి నా హైయర్ టైం ఫ్రేమ్ 1 అవర్, నా యొక్క లోవర్ టైం ఫ్రేమ్ 3 మినిట్స్ అన్నట్లు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఈ టైం ఫ్రేమ్స్ అన్నిటిని యూస్ చేస్తారు. మీరు ఏ టైం ఫ్రేమ్లో చూసినా బజాజ్ ఆటో దాని యొక్క ప్రైస్ మారదు. ఓకేనా. సో కాబట్టి ప్రైస్ మీద ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం హైయర్ టైం ఫ్రేమ్లో ఒక ప్రైస్ జోన్ని మనం ఐడెంటిఫై చేసాం. హైయర్ టైం ఫ్రేమ్లో మనకు చూస్తే ఒక ప్రైస్లో రిజెక్షన్ వస్తుంది. ఆ ప్రైస్ ఏ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా మీకు రిజెక్షనే వస్తుంది. ఓకేనా. కాబట్టి ఆ లాజిక్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ జోన్కి వచ్చిందో ఈ జోన్లో మనము సెల్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఇంతకు ముందే మనకు ఆ జోన్లోకి ఎంటర్ అయిందనమాట, బట్ అక్కడ కన్ఫర్మేషన్ లేదు. మేబీ బ్రేక్అవుట్ అయింది, మేబీ టాప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అనుకున్నాం, బట్ అది ఫేక్ అవుట్ కింద మనకు లోవర్ టైం ఫ్రేమ్లో తెలిసింది. బట్ హైయర్ టైం ఫ్రేమ్లో మనకు కనుక చూసినట్లయితే అసలు ఆ లెవెల్ బ్రేక్అవుటే అవ్వలేదన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు హైయర్ టైం ఫ్రేమ్లో ఏ ఇండికేషన్ ఇస్తుందో అదే మనకు మైండ్లో ఉండాలి, కానీ లోవర్ టైం ఫ్రేమ్లో ఇస్తున్న ఇండికేషన్ మనకు బ్రెయిన్లో ఉండకూడదు. అది పాయింట్ నెంబర్ 1. ఓకే.
సో ఇప్పుడు మనం ట్రేడ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు బేరిష్ ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు బేరిష్ ట్రేడ్ ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాని వెనకున్న లాజిక్స్ ఏంటి అన్న విషయం మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్రేడ్ని ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు డెమో ట్రేడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా డెమో ట్రేడే చేయండి. డెమో ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అయితేనే మళ్ళీ మీరు వెళ్ళి మీ రియల్ మనీని పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో నేనే డెమో చేస్తున్నాను అంటే మీరు కూడా డెమోలోనే చేయండి అనే ఉద్దేశంతో చెప్తున్నానని అర్థం అనమాట. ఓకేనా? సో రైట్. సో ఇక్కడ మనం ఇప్పుడు వరకు మనము ఎంట్రీ పాయింట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలన్న విషయాన్ని మాత్రమే ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు మన రిస్క్ని అలాగే మన ఎంట్రీ, మన స్టాప్ లాస్ వీటిని ఎలా ప్లేస్ చేయాలనే దానిపైన ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు 3740 to 3730 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మనకు ఎంట్రీ పాయింట్ అనేది దొరుకుతుంది. సో ఆ లెవెల్లో ఎంటర్ అయితేనే దానికి వాల్యూ, లేదు అనుకుంటే అది ఫాల్ అయిపోయినాక ఎంటర్ అవుతానంటే మీకు బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో అయితే దొరకదు. సో కాబట్టి బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో కోసం ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్కి దగ్గరగా, ఎగ్జాక్ట్గా అంటే ఆ లెవెల్లో కుదరదు, ఎగ్జాక్ట్గా అంటే ఆ లెవెల్స్కి దగ్గరగా మనం ఎంట్రీ పొజిషన్ అయితే తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజెంట్ 3735 రేంజ్లో స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది, 3735 రేంజ్. సో ఓకేనా? సో అది మనం ఫోకస్లో పెట్టుకుందాం. 3735 రేంజే అనుకుందాం. ఓకేనా? సో ఎంట్రీ ఇన్ బిట్వీన్ ఈ జోన్లో ఎక్కడైనా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే? సో 3735 అనేది మనం పెట్టుకున్నాము. సో ఇప్పుడు మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే ఈ లెవెల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, 3740 అనే లెవెల్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఎలా బ్రేక్ అయితే ఏ లెవెల్ వరకు వస్తే మీరు బ్రేక్అవుట్ అయ్యిందని మీరు అనుకుంటారో అదే కామన్ సెన్స్ క్వశ్చన్ అనమాట. 3740 మనకు 3750కి వస్తే బ్రేక్ అయిందని మీరు నమ్ముతారా, 3760కి వస్తే బ్రేక్ అవుతుందని మీరు నమ్ముతారా, లేకపోతే 3755కి వస్తే బ్రేక్ అయిందని మీరు నమ్ముతారా? సో ఈ లెవెల్స్లో ఎక్కడికి వస్తే మీరు బ్రేక్అవుట్ అయిందని మీరు నమ్ముతారు అనే విషయాన్ని మనం ముందుగా మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో నేనైతే 3740, 3760 లేకపోతే 3770 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్కి వస్తే బ్రేక్అవుట్ అయిందని నేను అనుకుంటాను అనమాట. అంటే అర్థం ఏంటంటే 3740 నుంచి ఒక 20 to 30 పాయింట్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందని నేను అనుకుంటాను అనమాట. ఓకేనా? సో ఫేక్అవుట్ అవ్వకుండా మన బ్రేక్అవుటే కన్ఫర్మేషన్ కావాలంటే మినిమం విడ్త్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నాకు ఏటీఆర్ అనేది మనకు ఆల్మోస్ట్ 18 పాయింట్స్ చెప్తుందండి. బట్ నేనైతే నా పర్సనలీ ఒక 25 to 30 పాయింట్స్ తీసుకుంటాను, ఒక 80% అనుకోవచ్చు. ఓకేనా? సో నేనైతే మీకు లెవెల్ని మెన్షన్ చేస్తాను చూడండి, 3765 అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీ ఎంట్రీ ప్రైస్ 3735 అనమాట. స్టాక్లో సెల్ పొజిషన్ ఎంట్రీ తీసుకుంటున్నాము. 3765 అనేది మన స్టాప్ లాస్ కింద అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ ఎన్ని పాయింట్లు అయితే మనము ఇక్కడ తీసుకుంటున్నాం అనే విషయం మీకు ఇక్కడ అర్థమవుతుంది. మన ఎంట్రీ ప్రైస్ నుంచి 30 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ పెడుతున్నాం అనమాట. టార్గెట్ అనేది కూడా 30 పాయింట్స్ పెడితే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. నేను 1:1 రిస్క్ రివార్డ్ రేషియో వస్తే చాలు అనే ఉద్దేశంతో నేను ఈ ట్రేడ్ని అయితే నేను ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాను అనమాట. సో 1:1 రిస్క్ రివార్డ్ రేషియో. సో ఓకేనా? మనం ఎంట్రీ సెల్ పొజిషన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ దాకా మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, మనకు టార్గెట్ అనేది ఎంత కావాలి. సో మీరు మరీ గ్రీడీకి వెళ్ళిపోయారు అనుకోండి, అది ఇంట్రాడేలో హిట్ అవ్వకపోవచ్చు మీ టార్గెట్ జోన్ అనేది. సో ఇప్పటికే మీరు ఎంటర్ అవుతున్న ప్రైస్ నుంచి మీ స్టాప్ లాస్ అనేది 0.80% ఉంది. అలాగే 0.80% మీకు టార్గెట్ జోన్ ఉందన్నమాట. ఓకే? సో ఇప్పుడు నేను మీకు ఒక లాజిక్ చెప్తాను. దానికంటే ముందు నేను రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక చిన్న మెథడ్ అయితే చెప్పాలి, అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీ అకౌంట్ సైజ్ అనమాట. సో అక్కడ మీ అకౌంట్ సైజ్ సపోజ్ 10,000 అనుకుంటే 10,000ని ఎంటర్ చేయండి. ఓకేనా? సో 10,000లో ఈ ట్రేడ్కి మీరు ఎంత రిస్క్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ మీరు అనుకుందాం ఒక 1,000 రూపాయలు రిస్క్ చేద్దాం అనుకుంటున్నారా ఈ ట్రేడ్కి, లేదంటే 100 రూపాయలు రిస్క్ చేద్దాం అనుకుంటున్నారా అనేది మీరు ముందుగా తేల్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను 100 రూపాయలు రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో 100 రూపాయలు. ఓకే? సో ఐఎన్ఆర్ ఇక్కడ 100 రూపీస్ అని ఎంటర్ చేయండి. ఓకే? సో ఇక్కడ నేను 100 రూపాయలే రిస్క్ చేద్దాం అనుకుంటే అంటే అర్థం ఏంటంటే నేను ఇక్కడ ఎంటర్ అయ్యి నా స్టాప్ లాస్ హిట్ అయితే నాకు 100 పోవాలి అని మీరు అనుకుంటే మీరు 3 క్వాంటిటీతో మాత్రమే ట్రేడ్ చేయాలన్నమాట. ఈ స్టాప్ లాస్, ఈ టార్గెట్, ఈ ఎంట్రీ ప్రైస్తో. అలా కాదు మీరు 1,000 రూపాయలు పోయినా నాకు ప్రాబ్లం లేదనుకుంటే ఇదే ఎంట్రీ, ఇదే స్టాప్ లాస్, ఇదే టార్గెట్, బట్ 1,000 రూపాయలు పోతుంది. సో అప్పుడు మీరు క్వాంటిటీ 33 తీసుకుంటే మీకు స్టాప్ లాస్ అనేది 1,000 రూపాయలు హిట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ 1,000 రూపాయలు మీరు రిస్క్ చేస్తున్నారు, మీ అకౌంట్ సైజ్ 10,000. సో మీరు గుర్తుపెట్టుకోండి ఈ ట్రేడ్ చేయడానికి కూడా మనకు కొంత మార్జిన్ కావాలి. సో ఇక్కడ ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు సపోజ్ దీంట్లో 33 క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటే బై
ఓకే, రెగ్యులర్ ఇంట్రాడే. ఓకే, క్వాంటిటీ 33. ఓకేనా. సో మీరు 33 క్వాంటిటీ మీరు ఈ స్టాక్ని మీరు ఇంట్రాడేలో సెల్ చేయాలంటే మీకు బ్రోకరేజ్ లివరేజ్ ఇస్తూనే కూడా మీకు 24,500 రూపీస్ ఉంటే కానీ మీరు ఈ స్టాక్లో ట్రేడ్ చేయలేరు. ఓకేనా. సో మీరు రిస్క్ అనేది ఇక్కడ మీరు చాలామంది మర్చిపోతారు, రిస్క్ 1000 రూపాయలే. ఓకేనా. సో ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే మీకు వచ్చే లాస్ 1000 రూపాయలే అయినా సరే మీ ఎంటైర్ అకౌంట్ సైజ్ అనేది 10,000. ఓకేనా. సో కానీ మీరు ఈ ట్రేడ్ని అఫోర్డ్ చేయాలంటే మాత్రం 25,000 మీ అకౌంట్లో ఉండాలన్నమాట. సో టెక్నికల్గా ఈ ట్రేడ్ మీకు పాసిబిలిటీ కాదు. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీ అకౌంట్ సైజ్ పెద్దది ఉంటే కానీ మీరు ఈ ట్రేడ్ని అయితే తీసుకోలేరు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీ అకౌంట్ సైజ్ అనేది 1 lakh. సో మీరు ఒక ట్రేడ్లో మీరు 1000 రూపాయలు, ఈ ట్రేడ్కి మీరు 1000 రూపాయలు రిస్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ 1000 రూపాయలు లేదంటే పర్సంటేజ్లో చూస్తే 1%. సో ఏదైనా అనుకోండి, పర్సంటేజ్లో చేసినా నెంబర్ బేస్ చేసినా మీరు ఏదైనా చేసుకోండి. సో ఇక్కడ 1000 రూపాయలు రిస్క్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు 1000 రూపాయల రిస్క్, మీ అకౌంట్ సైజు 1 lakh. సో సేమ్ క్వాంటిటీ. సో ఇప్పుడు మీరు 33 క్వాంటిటీ డిప్లాయ్ చేయాలంటే మీకు 25,000 ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ ట్రేడ్ని మీరు కంప్లీట్గా ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి, స్టాప్ లాస్తో కానీ టార్గెట్తో కానీ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి మీకు 25,000 ఉంటే సరిపోతుంది. సో మీ ఎంటైర్ క్యాపిటల్ 1 lakh. సో ఇక్కడ మీరు లివరేజ్ వాడుకున్నారు. సో ఇక్కడ మీరు లివరేజ్ను వాడుకోను, నేను కంప్లీట్గా నాకున్న క్యాపిటల్తోనే నేను ట్రేడ్ చేస్తానంటే మీరు ఇది కూడా మీరు చేయలేకపోవచ్చు. ఓకేనా. సో ఎందుకంటే మీకు 1,22,000 వస్తుంది. ఓకేనా. సో ఇంత మనకు పెరిగిపోతుంది అనమాట, 1,22,000 అవుతుంది. సో మీరు 33 క్వాంటిటీయే మీరు ఇక్కడ ఇంట్రాడేలో స్టాక్స్ కొనడానికి మీరు లివరేజ్ వాడకుండా చేస్తే అనమాట. ఓకేనా. సో కాబట్టి లివరేజ్ అనేది ప్రతి ట్రేడర్కి చాలా అవసరం అనమాట. సో కాబట్టి లివరేజ్ తీసుకొని మనం ఈ ట్రేడ్ని అయితే చేస్తాం. బట్ ఇక్కడ లివరేజ్ తీసుకుంటున్నాం కానీ రిస్క్ని ఏమైనా పెంచుతున్నామా అంటే కాదు, రిస్క్ లేదు, బట్ లివరేజ్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సో దాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ అనేది, ఎంటైర్ క్యాపిటల్ అనేది తక్కువ. సో కాబట్టి ఇక్కడ మనకు ఆ పాసిబిలిటీ కేవలం స్టాక్స్లో మాత్రమే ఉంది. ఇంట్రాడేలో స్టాక్స్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో లివరేజ్ అనేది ఉంది, వేరే ఎవరికి లివరేజ్ లేదు. సో ఉన్న ఈ ఫెసిలిటీని వాడుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. ఓకేనా. సో రైట్. ఓకే. సో ఇప్పుడు మన ఎంటైర్ అకౌంట్ సైజ్ ఎంత, ఆ సైజులో మనం ఈ ట్రేడ్కి ఎంత % రిస్క్ చేయాలి లేదా ఎంత మనీని రిస్క్ చేయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం అయితే జరిగింది. నా పర్సనలీ ఒక ట్రేడ్కి 2%కి మించి, ఎంటైర్ క్యాపిటల్లో మీరు ఒక ట్రేడ్కి 2% మించి మీరు రిస్క్ చేయకండి. ఓకేనా. సో అదనమాట. సో మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 20 రూపాయలే రిస్క్ చేయడానికి ట్రై చేయండి. అది 20% అవుతుంది కదా. సారీ, 100 రూపాయలు మీ దగ్గర ఉన్నట్లయితే 2 రూపాయలు మాత్రమే రిస్క్ చేయడానికి ట్రై చేయండి. ఇంతకుముందు క్యాలిక్యులేషన్ ఎర్రర్, క్షమించాలి. సో మీ దగ్గర 100 ఉంటే 2 రూపాయలు మించి ఏ ట్రేడ్కి రిస్క్ చేయకండి. మీ దగ్గర 1000 ఉంటే దానికి తగినట్లు. ఓకేనా. సో ఏదైనా మీ ఎంటైర్ క్యాపిటల్లో 2%కి మించి మీరు రిస్క్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫెయిల్ అయితే మాత్రం ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. రైట్. ఓకే. సో ఇక్కడ దాకా మీరు రిస్క్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ ట్రేడ్కి మీరు పెడుతున్న నామినల్ రిస్క్ ఎంత అనే విషయం మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలి. వన్స్ ఇదంతా చేసిన తర్వాత ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడానికి, సో నేను మీకు ఈ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు నేను చెప్తున్నాను ఇదంతా. ఓకే. సో ఇది డెమో ట్రేడ్ అండి. సో దీన్ని మైండ్లో పెట్టుకోకండి. సో ఇది జస్ట్ డెమో ట్రేడ్. సో ఇక్కడ మీకు ఎంట్రీ బటన్ ఉంది కదా, జస్ట్ ఈ ఎంట్రీ బటన్ ప్రెస్ చేయడానికి ముందు మీకు ఏదైనా ఉన్నివ్వండి. ఓకేనా. సో ఈ స్ట్రాటజీ ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ 90% సక్సెస్ రేటు, 80% సక్సెస్ రేటు, ఇవి ఏవైనా ఉన్నివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఎంట్రీ బటన్ ప్రెస్ చేయడానికి ముందే. ఓకేనా. సో వన్స్ ఈ ఎంట్రీ బటన్ ప్రెస్ చేసేసాము అంటే అయిపోయింది. ఇక్కడికి మీ ట్రేడ్ ప్రాబబిలిటీ 50-50 ఛాన్సెస్. ఈ ట్రేడ్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, 50-50 ఛాన్సెస్. ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందు వరకు అది ఎంత ప్రాబబిలిటీ అయినా గేమ్ ఉండొచ్చు. వన్స్ మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేసేసామా మీ ఛాన్సెస్ 50-50. అయితే టాప్ సైడ్ లేదా బాటమ్ సైడ్ ఏదో ఒక సైడ్ అయితే మార్కెట్ వెళ్తుంది. అయితే టార్గెట్ అయినా హిట్ అవుతుంది, లేదా బాటమ్ అయినా స్టాప్ లాస్ అయినా హిట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ దాకా మైండ్లో ఉంటుంది, క్లారిటీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కసారి చార్ట్ని చూడండి. సో నేను మీకు ఇప్పుడు జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఇక్కడ లాజిక్ అంతా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి టాప్కి వెళ్ళడానికి 50% ఛాన్స్, బాటమ్కి వెళ్ళడానికి 50% ఛాన్స్. ఓకేనా. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా. సో ఇప్పుడు అనుకుందాం, సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ని దగ్గర పెట్టారనుకుంటే, సో ఇక్కడ నుంచి టాప్కి వెళ్ళడానికి 50% ఛాన్స్, బాటమ్కి వెళ్ళడానికి 50% ఛాన్స్. సో మీ స్టాప్ లాసే హిట్ అయిపోతుంది కదా త్వరగా. సో మీరు ఏదైతే దగ్గరగా ఉంటుందో అది మీకు త్వరగా హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అదే మీరు టార్గెట్ని
ఇంత దూరం ఎంత దూరం అయితే టార్గెట్ పెడతారో స్టాప్ లాస్ని కూడా అంతే దూరం, ఓకేనా. సో ఇక్కడ మనకు స్టాప్ లాస్ 30 పాయింట్స్, టార్గెట్ 30 పాయింట్స్. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో ఇది అంతే డిస్టెన్స్లో ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ప్రైస్ ఇక్కడ నుంచి టాప్కి వెళ్ళడానికి లేదా బాటంకి వెళ్ళడానికి ఎలాగైతే 50-50 ఛాన్సెస్ ఉన్నాయో, సో అలాగే ప్రైస్ టాప్కి కానీ బాటంకి కానీ ఎటు వెళ్ళినా మీ టార్గెట్ కానీ మీ స్టాప్ లాస్ కానీ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా అంతే 50-50 అనమాట. ఎందుకంటే రెండు ఒకే డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి. సో అర్థమవుతుందా. సో మీరు నేక్డ్గా అంటే టైట్ స్టాప్ లాస్లు పెట్టుకొని కనుక మీరు ట్రేడ్ చేసినట్లయితే మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. అదే మీరు ఈక్వల్ డిస్టెన్స్ పెట్టుకొని కనుక మీరు ట్రేడ్ చేసినట్లయితే మీ టార్గెట్ ఎంత పర్సంటేజ్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందో స్టాప్ లాస్ కూడా అంతే పర్సెంట్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, రిస్క్ రివార్డ్ రేషియోలో ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటే మీకు 50% రిస్క్ రివార్డ్ రేషియోతో 1:1 రిస్క్ రివార్డ్ రేషియోతో మీరు ట్రేడ్ చేసినా ప్రాపర్గా మీరు 50% సక్సెస్ రేషియోతో ఉన్నా సరే మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మీరు టార్గెట్ ఎంత డిస్టెన్స్ పెడతారో స్టాప్ లాస్ని కూడా వీలైనంత వరకు అంతే డిస్టెన్స్ కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే మీ సక్సెస్ రేట్ అనేది డ్రాస్టిక్గా పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఇలా మీరు వన్స్ ట్రేడ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుంది, ఇక్కడ మనకు ఇంకా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుందంటే వన్స్ మీకు అగైనెస్ట్గా మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది బజాజ్ ఆటో అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. బజాజ్ ఆటో మీకు అగైనెస్ట్గా మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తేనే మీకు అగైనెస్ట్గా వెళ్ళే ప్రయత్నం చేసినట్లు అనమాట. సో అనుకుందాం ఈ లెవెల్ టాప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది అంటే సో అర్థం ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఏదైతే డౌన్ ట్రెండ్, ఇది రెసిస్టెన్స్ అనే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మనకు ఫెయిల్ అయినట్లు అనమాట. సో ఓకేనా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి టాపు మనకు ప్రైస్ అనేది ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రిజెక్షన్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుందన్నమాట, ఓకేనా. సో రైట్. సో లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనకు పడచ్చు పడకపోవచ్చు, బట్ మనం వెళ్ళేటప్పుడు ప్రాబబిలిటీస్ మనకు ఫేవర్గా ఉండేటట్లు మనం చూసుకొని ట్రేడ్లోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట, ఓకే. సో ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్ పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకు నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నానని, అక్కడ నుంచి మీరు వాయిస్ కాల్ కూడా చేయొచ్చు. మీకు ఏమైనా మాట్లాడాలి, మీకు లేదు ఈ వీడియోలో ఇట్లా అర్థం కాలేదు, లాసెస్లో ఉన్నాం, మేము ఇలా చేస్తే బెటర్ అనే విషయం ఏదైనా కావాలనుకుంటే మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఫ్రీనే, ఎక్కడా కూడా మేము కోర్సెస్ ఆఫర్ చేయడం ఇలా అని కాదు, ఇది జస్ట్ నా వంతు సాయంగా నేను చేస్తున్నాను ఇది, ఓకేనా. సో రైట్, ఇక్కడ ఎక్కడ కూడా రెఫరల్ లింక్స్ ఇలాంటివి ఏమీ ఉండవు, ఓకేనా. సో నేను చెప్తున్న కంటెంట్ జెన్యూన్గా చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వీడియోలో నేను చెప్పిన కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.